ఇంకో 6 రోజులైతే పట్నమంతా డప్పు సప్పుల మోతలు, పోతరాజుల ఆటలు, తొట్టెల ఊరేగింపు, అమ్మలకు బోనాలు ఎక్కించుడు జోరుంటది. హౌ జూలై 7 తారీఖెళ్ళి బోనాల జాతర. అక్కలంతా బోనాలు నెత్తినెత్తుకొని ఆడకట్టు మించి పోతంటే చూస్తానికి 2 కళ్ళు జాలయనుకో రాదుర్రి. గా ముచ్చట్లన్నీ అప్పటికి చెప్పుకుందాం గాని ఇప్పుడైతే గీ ముచ్చట చూడుర్రిగా. హౌ బోనాల కుండలే చుట్టూ డిజైన్లు అమ్మవారి బొమ్మలతోని ఏమన్నున్నాయా? బోనం కుండల మీద గురుకులు, అవిటి మీద ముంతలు, అన్ని సుత పసుపు రంగుల షెక్కున మెరుస్తున్నాయి. పట్నంలా జోరుగా నడుస్తుంది కుండలు తయారు చేసుడు. ఈ అమ్మ కుండలన్నిటికీ మొదలు తెల్ల రంగేసి అటెన్క పచ్చరంగు పూస్తుంటే అక్కేమో డిజైన్లేస్తుంది. ఒక్క కుండ రెడీ చేస్తానికి అర్ధగంటకు మీదనే అవుతుందట. ఎక్కడెక్కడికెళ్ళో ఆర్డర్లు వస్తున్నాయట. జాతరకు ఇంకో 6 దినాలే ఉన్నది కాబట్టి టక్క టక్క వేస్తుర్రన్నట్టు. తల్లులకు మొదటి బోనం ఎక్కిస్తానికి ఈళ్ళతా నుంచే తీసుకుపోతారట. అయితే ఆనకాలం కాబట్టి కుండలు చేసుడు ఆలస్యమైతదని బయటికెళ్ళి తెచ్చి చేస్తుర్రట. చాలా మంది కుండలు చేయడము బంద్ చేసుకురు. బయట నుంచి రాక చాలా ఇబ్బంది అవుతుంది. కుండలు చేస్తోళ్ళు తక్కువ వరకు జరంత తిప్పలైతుంది గాని అమ్మవారికి బోనాలు ఎక్కించేటి కాబట్టి కాయిస్తోని వేస్తారట. పట్నం చార్మినార్ ఏరియాలో వేస్తున్నారు. కావలసిన వాళ్ళు ఇంటికే వచ్చి పట్టుకపోతే వీళ్ళు సుత మార్కెట్లో పెట్టి అమ్ముతారట. డిజైన్లు బట్టి సైజును బట్టి రేటు. అట్లనే గల్లీ గల్లీల తొట్టెల ఊరేగింపు చేస్తుంటారు. అవి సుత రెడైతున్నాయి. 2 నెలల ముందు నుంచే గీ అమ్మోళ్ళ ఇంటోళ్ళందరూ కూకొని తయారు చేస్తురట. ఒక 2 మంత్స్ ముందే బొంగులతోటి వారాలు చేరుకొని మనము ఇట్లా తయారు చేసుకోవాల్సి వస్తుంది అనమాట. బొంగులు తీసుకొచ్చి సైజులు చేసుకొని అవిటికి రంగురంగుల కాగితాలు చుట్టి ఇంత ముద్దుగా చేస్తున్నారు. ఇక సైజును కాగితాలను బట్టి రేటు ఉంటదట. కర్ర పేపర్ రేటు పెరిగే వరకు ఏం మిగులుతలేవు అనుకొస్తున్నారు. ఏదెట్లున్నా ఇటు కుండలు అటు తొట్టెలతోని పండుగ ముందుగానే వచ్చినట్టు కొడుతుంది.